శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి వ్యయ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, లాభస్థానంలో కేతువు, దశమ స్థానంలో రవి గురువు. శుభకార్యాల నిమిత్తము అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గంతో ఊహించనటువంటి కొత్త సమస్యలు రావచ్చు. ఏదో వాళ్ళ పేరు మీద ఉంటే పర్వాలేదు, ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి పర్వాలేదు, ఈ విషయాల గురించి వాళ్ళు చూసుకుంటారు అని మీరు ఏదైతే అశ్రద్ధ చేశారో అది ఇప్పుడు కాస్తంత చికాకుల్లో పట్టము, లిటిగేషన్స్ లో పడడం అనేది జరగవచ్చు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వెళ్ళిన పనులు కాక మరొకరికి ఆ బాధ్యతలను అప్పగించి రావాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యవసాయంలో ఉన్నవారికి ఆందోళన పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ కాకతే కాస్తంత ఆలోచించి కొన్ని నూతన ప్రక్రియల ద్వారా, పరికరాల ద్వారా, టెక్నాలజీ ద్వారా మంచి జరుగుతుందని తెలుసుకొని నమ్మి పునర్ప్రయత్నం చేయగలిగితే సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచాన్ని పఠించండి. రాబోయే శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళటము, అక్కడ అన్ని విధాలుగా బాగుంటాము, ఇదిగో లెటర్ పంపిస్తామని ఆఖరిలో ఆగిపోవడము, ఈ విధమైనటువంటి చికాకులు కలగవచ్చు. కరాటే, మార్షల్ ఆర్ట్స్, వ్యాయామానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ నేర్చుకోవాలన్న ఆలోచనలు మరింతగా పెరుగుతుంది, కలిసి వస్తుంది. దూర ప్రయాణాలలో మీరొక్కళ్ళే ఒంటరి ప్రయాణం చేయకుండా మీతో కూడా మీ వాళ్ళని ఎవరినైనా తీసుకొని వెళ్ళటం అనేది శ్రేయస్కరము. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.